గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. సార్ కామెడీ జానర్ పండించడం చాలా కష్టం. దాంతోపాటు పెద్ద సినిమా అన్నాక మనం చూస్తే ఎక్కువ కామెడీ సినిమాలు ఉండవు, అన్నీ కూడా కొంచెం ఇతర సినిమాలు ఉంటాయి, ఇతర జానర్స్లో ఉండే సినిమాలు, లవ్ స్టోరీలు బాగా పండిన సినిమాలు ఉన్నాయి. కామెడీలో ప్రధానంగా మీరు నేర్చుకున్నది ఏంటి సార్? ఏం చేస్తే పండుతుంది సినిమా, అంత పెద్ద ఒక లార్జ్ స్కేల్ వస్తుంది దానికి? టైమింగ్ అమ్మ, ఎప్పుడు కూడా కామెడీకి టైమింగ్ ఉంటుందమ్మా. ఇంకోటి ఏంటంటేనమ్మా, ఎప్పుడు అందుకునే చూడండి మీరు, కామెడీ పండాలంటే ఆల్రెడీ కామెడీ చేసిన వాళ్ళ మీద పండుద్దండి. ఒక కొత్తని తీసుకొచ్చి కామెడీ చేయించి ధైర్యం డైరెక్టర్లకు ఉండదు, చేయించినా ఏమవుద్దు అనే భయం ఉంటుందండి. అవునవును. అందుకని చెప్పి బ్రహ్మానంద గారికి ఒక టైమింగ్ ఉంటుంది, రఘుబాబు గారికి ఒక టైమింగ్ ఉంటుంది. ఆ టైమింగ్లో కనుక మనం పర్ఫెక్ట్ చేయగలిగితే డెఫినెట్గా కామెడీ పండుద్దమ్మా, డెఫినెట్గా పండుద్ది. అండ్ మెయిన్ టైమింగ్, కామెడీ కావాల్సిన టైమింగ్. ఇంకోటి అండి, ఇప్పుడు కామెడీకి అంటే ఇప్పుడు ఎలా అంటే ఒక సీరియస్ రోల్ చేయాలి, డెఫినెట్గా ముఖంలో ఆ సీరియస్నెస్ తెచ్చుకోవాలి. అవును. అలాగే ఒక సెంటిమెంట్ సీన్, కళ్ళంట నీళ్ళు రావాలి. కానీ కామెడీ అది టైమింగ్ తెలుసున్న ఆర్టిస్ట్కి ఆటోమేటిక్గా అన్నీ యాక్ట్ చేస్తాయండి. అదే ముక్కు కళ్ళు ఆటోమేటిక్గా ఆ కామెడీ వస్తే ఆటోమేటిక్గా వర్కౌట్ అయిపోద్ది. దానికి పరాకాష్ట బ్రహ్మానందం గారు. అయ్య బాబోయ్ సార్, ఆయన ఏం చేయకపోయినా వస్తుందండి సార్. అదే ఆయన అదృష్టం అండి. మళ్ళీ ఆయన మాట్లాడితే చాలా గంభీరంగా ఇలా ఉంటారు. లెక్చరర్ కదమ్మా ఆయన, లెక్చరర్, ఎన్నో వందల మందికి తెలుగు చెప్పిన మాస్టారు. బట్ ఇప్పటికీ ఒరే అనుకుంటామండి మేము, అలాగే మాట్లాడుకుంటాం. పుట్టినరోజు అవునండి, నేను వెళ్ళలేకపోతే మెసేజ్ పెట్టాను, చాలా తిడతా రాస్తాడు అంటాను, ఒక బూత్ తిడతాడు నన్ను. అలాగా వెరీ గుడ్ పర్సన్ అండి. అయ్యో ఆయన ఈ తరంలో రాలింగ్ గారు అన్నీ వదిలిపెట్టేస్తే ఇప్పుడు అందరికీ కూడా బ్రహ్మానందం గారు నెంబర్ 1. బ్రహ్మానందం గారి వర్సటాలిటీ సార్ ఎవరు ఇంతవరకు అందుకోలేకపోయారనిపిస్తుంది. అంతే కదమ్మా. అంతేనమ్మా, ఇప్పుడు ఒక హీరోకి ఎన్ని క్లాప్స్ వస్తాయో, ఒక పబ్లిక్లో మీటింగ్ జరిగినప్పుడు ఒక హీరోకి ఎన్ని క్లాప్స్ వస్తాయో ఆయన ఎక్కిన అదే క్లాప్స్ వస్తాయి. మళ్ళీ అంటే ఒక ప్రవాహంలా ఉంటుంది కదా క్లాప్స్, ఆ ప్రవాహం ఆ హీరోకి వస్తుంది, నెక్స్ట్ ఈయనకి వస్తుంది. అవును అవును, అంతే కదా సార్. అదే సార్, క్షేమంగా వెళ్ళి రాబంగా రండి సినిమా అక్కడి నుంచి అఫ్ కోర్స్ మేడం ఆ సినిమా అలా ఉండిపోయింది కాబట్టి, అప్పట్లో 200 రోజులు అంటే ఎంత కలెక్షన్స్ ఉంటుంటుంది సార్? అమ్మ నాకు తెలిసి 18 crores షేర్ అమ్మది. అంటే 18 crores షేర్ అంటే 24 years బ్యాక్. అంటే నాకెవరో చెప్పేవాళ్ళు చెప్పుకునేది ఎవరు లేక తెలియక 18 crores అంటే ఇప్పుడు ఎంత అవుద్దమ్మా, ఎన్ని రెట్లు అంటే ఈ రోజులో 400 కోట్లు 300 కోట్ల సినిమాలు చేస్తున్నాయి కదమ్మా. 18 crores షేర్ అంటే ఆ రోజుని 25 సంవత్సరాల తర్వాత అది ఈస్టు ఎంత అనేది మీరు ఆలోచిస్తే 200 కోట్ల సినిమా అన్నారు. చాలా పెద్ద సినిమా, చాలా పెద్ద సినిమా. అయితే ఇప్పుడు ఈ రోజుల్లో సార్ ఎక్కువ బడ్జెట్ అంతా కూడా హీరోల రెమ్యునరేషన్కి వెళ్ళిపోతుంది. అవునండి. హీరో తర్వాత హిట్ డైరెక్టర్ అయితే ఎవరో మనం చెప్పారు, ముత్యాల సుబ్బయ్య గారు అనుకుంటా అన్నారు, మన సుకుమార్ గారికి 300 కోట్లు చెప్పారు ఆయన. అంటే ఆయన చెప్పారు, మనకు తెలియదు సార్, ఎంతైనా వాళ్ళ అదృష్టం. కానీ ఆ రోజుల్లో సార్ ఎలా మీకు ఫస్ట్ సినిమా, మరి అంత హిట్ సినిమా తీశారు, మీకు తర్వాత పిలిచి మిమ్మల్ని అప్రిసియేషను, తర్వాత వరుస పెట్టి అవకాశాల వెళ్ళు అలా వచ్చిందా? బ్రహ్మాండంగా వచ్చిందండి. పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ ఒక ఏడమండ గారు కూడా తిరగటం. సినిమా అంటే అప్పుడు అర్థం అవ్వలేదండి, అర్థమయ్యేటట్టు నా పరిస్థితి వేరే విధంగా ఉన్నాం. సినిమా అంటే సక్సెస్ కష్టపడి డే అండ్ నైట్ కష్టపడి 20 సంవత్సరాలు కష్టపడ్డ డైరెక్షన్ చేశాను. అది ఎలా నిలుపుకోవాలనేది నాకు తెలియలేదేమో అనిపిస్తుంది ఇప్పుడు ఆలోచిస్తే. అది తెలుసున్న వాళ్ళందరూ బాగున్నారు, అది తెలియకనే మిస్ అయ్యాను. అది నా తప్పే, ఎవరి తప్పు కాదు. వచ్చిన అవకాశాలు నేను సరిగ్గా యూజ్ చేసుకోలేదా అనిపిస్తూ ఉంటుందమ్మా. ఏమేమి అవకాశాలు సార్? తెలుగులో కూడా? తెలుగులో అంటే ఏమనుకున్నారు అప్పుడు? ఏదో వచ్చిందిలే అనుకుంటారు. వచ్చిందిలే కదమ్మా, అంటే వచ్చిన దాన్ని ఎలాగ నిలుపుకోవాలి, ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి ఓ సినిమా వచ్చినప్పుడు. యాక్చువల్గా అయితే చిరంజీవి గారు కవర్ పంపించారు సినిమా. నేను లేను. నాకు ఎవరో ఫోన్ చేసి, ఎవరే ప్రసాద్ ల్యాబ్లో చిరంజీవి గారు సినిమా చూస్తున్నారు, అరవింద్ గారు పలానా కాపీ అడిగారంట, వెళ్ళి చూస్తున్నారంటే నేను కంగారు వెళ్ళేటప్పుడు సినిమా అయింది, వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే అక్కడ ఆయన మేనేజర్ ఉన్నారు, సార్ రేపు పొద్దున్న 9 గంటలకి ఇంటికి రమ్మన్నారు అన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళానండి,
మేడం సురేష్ గారు ఉన్నారు, కాఫీ ఇచ్చారు, తాగారు, సినిమా చాలా బాగా చేసావా, బ్రహ్మాండంగా ఉంది, నేను నవ్వలేక వచ్చాను అని మాట్లాడిన తర్వాత నాకు వచ్చిన నాతో పాయింట్ చేయమయ్యా చేయన్నారు. నేను చేసి తిరుగుతొక్కు పని ఏంటేమో, నేను ఆగి ఆయన కోసం జర్నీ చేస్తుంటే లైఫ్ వేరే విధంగా ఉండేమో, ఎందుకు కంగారు పడ్డానా అనిపిస్తుంది. అంతే కదమ్మా, ఒక పెద్ద నెంబర్ 1 హీరో కవర్ పంపించి నాకు ఒక పాయింట్ చేయండి అన్నప్పుడు నేను కష్టపడి డే అండ్ నైట్ ఎవరినో పట్టుకుని ఒక మంచి పాయింట్ చేస్తుంటే ఒక సంవత్సరమైనా 2 సంవత్సరాలైనా డిఫరెంట్గా ఉండేమో. అది చేయకుండా నేను వచ్చిన సినిమాని వెంటనే ఒప్పుకోవటం, వేరే సినిమా చేయటం అనేది అంటేనమ్మా. అంటే ఫస్ట్ సినిమా హిట్ అయితే దాని మీద దాని బరువు సెకండ్ సినిమాకి ఎంత ఉంటుందో అనేది నాకు తెలియలేదు. దానికంటే గొప్ప సినిమా తీస్తేనే ఆ డైరెక్టర్ నిలబడగలుగుతాడు. అవును, ఆ తర్వాత తెలిసింది. మీరు ముందే 6 కొట్టేశారు. చేశానండి. ఆ 6 చూస్తాడు తప్ప 4 కొట్టినా నచ్చదు, సింగిల్ అసలు ఆ పరిస్థితికి వచ్చేసిందండి. అంటే దానికి ఏంటంటే వెనకాల ఎవరన్నా గైడెన్స్ ఉండి, కంగారు పట్టు చిరంజీవి గారు అడిగారు కదా, నీ ల్యాబ్ సినిమా వెంకటేష్ గారు కూడా చేస్తారు చాలామంది అన్నారండి, ఆ లైన్లో వెళ్తే కానీ కంగారు పడకు అని నన్ను కనుక సరైన గైడెన్స్ ఎవరిస్తారులేని గైడెన్స్, మనకు బుద్ధి ఉండాలి కానీ ఎవరిస్తారు. బట్ జరిగిపోయింది అలాగా. నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది, నేను ఆ రోజు చిరంజీవి గారు అడిగినప్పుడు వెయిట్ చేసి ఆయన కోసమే ఒక సబ్జెక్ట్ చేస్తుంటే బాగుండేది. ఇప్పుడు ఉన్న దాంట్లో అమ్మ నేను చిరంజీవి కామెడీ చేయగలిగే హీరోల్లో 1/1, 2, 3 చేసుకుంటే 1 to 5 ఆయనే ఉంటారమ్మా, చిరంజీవి గారు. అయ్యి బాబాయ్, ఆయన అసలు చాలా తక్కువ మంది అది. అవును, టైమింగ్ వెరీ గుడ్ టైమింగ్ అమ్మా. టైమింగ్ అట్లా చాలామంది కమెడియన్స్ కూడా టైమింగ్ లేదు, పాత కమెడియన్స్ కూడా లేదు టైమింగ్. చిరంజీవి గారికి ఉండే కామెడీ టైమింగు ఎక్స్ట్రాడినరీ టైమింగ్ అండి. అట్లా ఆ టైమింగ్ చాలా కష్టం. చెప్తున్నాను, 1 to 5 ఆయనే ఉంటారు, ఇంకెవరిని ఉంటుంది దాని తర్వాత ఉంటారని నా ఫీలింగ్. అన్ని హీరోయిక్ సినిమాల్లో కూడా, బాగా యాక్షన్ థ్రిల్లర్స్ లో కూడా ఆయన కామెడీ సీన్స్ ఉంటాయి కొన్ని, డెఫినెట్గా ఉంటాయండి. ఎంత సీరియస్ సినిమా అయినా సరే ఎక్కడో ఒక్కడో ఉంటుందండి ఆయన టైమింగ్ అమ్మా, వెరీ గుడ్ టైమింగ్. సార్ రాజేంద్ర ప్రసాద్ గారు కూడా టైమింగ్ కి వాటికి పెట్టింది పేరు అంటారు. అవునండి, అద్భుతమైన నటులు. అవునండి. ఆయన మళ్ళీ జానర్ షిఫ్ట్ అయిపోయారు, కంప్లీట్ గా సీరియస్ అయిపోయారు. మీకేమనిపిస్తుంది సార్, కామెడీ ఆయన ఎలా ఉంటుంది? అయ్యో, రాజేంద్ర ప్రసాద్ గారు కామెడీ అమ్మ. ఇప్పుడు నేను చిరంజీవి గారే 1 to 5 అంటే ఆ స్థాయిలో ఉన్న హీరోలు అని చెప్పాను. కామెడీ చెప్పుకోవాలి తెలుగులో రాజేంద్ర ప్రసాద్ గారే కదమ్మా. అవునవునవును. ఆయన టామీ చేసినప్పుడు అసలు 2-3 సార్లు అయితే ప్రేమతో కాళ్ళకి నమస్కారం పెట్టేశాను. అదేం ఆ డాగ్తో అది ఆ ప్రేమ చూపించాలి. ఆ ప్రేమ చూపించాలంటే చిన్న మెడిసిన్ ఉందాం, మెడిసిన్ అంటే అది దాని ఫుడ్ లిక్విడ్ ఆయన మూతకు రాసుకునేవాడు. అంటే అది ఇట్లా పెట్టుకుంటే ఇది ఇక్కడ ఉంది కదా తన ఫుడ్, అవును షార్ట్ పెట్టుకోరా అని చెప్పి చేసేవాడు ఆయన. అంటే చూసారా మహానుభావుడు ఎవరు చేస్తారు చెప్పండి. అంటే సో దట్ కుక్క దగ్గరికి వస్తుందా? అంటే కాదమ్మా, చేతిలో ఉండేది తన మీద ప్రేమ చూపించాలి. అవును, మూతి నాకిది, అదే ఇక్కడ రాసేవాడు ఈ బొగ్గ నాకిది. అది ఎంత బ్యూటిఫుల్ గా ఉంటది. అంటే ఆయన అంటే క్యారెక్టర్ లో వాళ్ళు నిమగ్నం అయిపోయారు. టామీని ఎక్కడ పెట్టారు సార్ ఇంతకీ? హరిరామ్ జోగయ్య గారు ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడున్న పరిచయాలు పెట్టుకుని ఢిల్లీ నుంచి కన్యాకుమారి వరకు తిరిగేశాడు. ఆయన కన్యాకుమారి నుంచి ఇక్కడ వరకు తిరిగేశారు, ఎక్కడా లేదు. ఆయన కొలిగ్ ఒక ఆయన ఫోన్ చేసి, ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఉన్నాడు ఎల్బీ నగర్లో, వాళ్ళ కొడుకు కుక్కలు అంటే ఇష్టం, వాడి దగ్గర చాలా బాగున్నాయి అని చెప్పి అడ్రస్ ఇచ్చారండి. నేను ఈయన వెళ్ళాం. వెళ్తే దాని పేరు భూగి. భూగి అందులో పెట్టుకున్న పేరు భూగి. మేము చేసిన ఇలా చెప్పారు సార్, రండి సార్ కూర్చోండి సార్ అన్నారు. భూగి అన్నాడు. వచ్చింది, సార్ వచ్చారు, కూల్ డ్రింక్ పట్టరా అంటే వెళ్ళి ఫ్రిడ్జ్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్ తీసి కూల్ డ్రింక్ తీసి ఇచ్చేసింది మాకు. అబ్బో, ట్రైన్డ్ డాగ్, ట్రైన్డ్ డాగ్. ఎంత ఆనందం వేసిందంటే మాకు. అలాగే బయట సార్ చెప్పులు ఉన్నాయి పట్టరా అన్నాడు. అది ఏ సారో చెప్పాలి కదా, ఇద్దరు వచ్చాం కదా, ఈ సార్ అని చెప్పి చూపిస్తే వెళ్ళి చెప్పులు పట్టుకొచ్చేసింది. అలా ఏ టు జెడ్ దానికి వచ్చి ఎన్ని ఐటమ్స్ వచ్చో అన్ని ఐటమ్స్ చేసి చూపించారు. ఇక దాన్నే మేము అలా మా దాంట్లో ఈ సైజు అనుకున్నామండి. ఆ సైజు చేయాలంటే కష్టం కదా. అతనేమో 1 year అడిగాడు. అటువంటి డాగ్ నేను ట్రైన్ చేయాలని 1 year పడుద్ది అన్నాడు. ఇంక దాంతో వెళ్ళిపోదాం అని చెప్పి దాంతో వెళ్ళిపోయాను అనమాట.
సార్ కుక్క కూడా రెమ్యునరేషన్ ఇచ్చారా? దానికి 10 లక్షలు అయిందండి. అంటే 10 రెమ్యునరేషన్ అంటే దానికి ఏసీ రూము, ఓ మాకెవరికి క్యారవాన్ లేదు, దానికి క్యారవాను.